కోరుతున్నాను. జై జగన్, జై జగన్. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 10వ తారీఖున అనంతపురం జిల్లా కేంద్రానికి రావడం జరుగుతోంది. ఆయన సూపర్ 6 అంట సూపర్ హిట్ అయ్యిందంట. దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజెప్పడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శ్రేణులందరినీ కూడా ఇక్కడ సమాయత్తపరిచేదానికి ఒక సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎలాగూ రైతుల వెతలను యూరియా కొరతలను మనం చూస్తూనే ఉన్నాం. 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున రైతులు, యూరియా కొరత బాధితులు, కృత్రిమ కొరత బాధితులు చంద్రబాబుచే వంచనకు గురి కాబట్టినటువంటి రైతులందరూ కూడా పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను ప్రశ్నించదలుచుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం తరఫున, అయ్యా మీరు ఏదైతే మేనిఫెస్టో ఎన్నికలకు ముందు మీరు ప్రకటించడం జరిగిందో దాదాపుగా 1, 2, 3, 4, 5, 6 ఈ 6 పేజీల్లో కళ్ళు మూసుకొని అలా చూసినా కూడా కనీసం 200 హామీలు అయితే దీంట్లో మీకు కనపడతాయి. కనీసం 200. దీంట్లో మీరు అప్పుడే ఏమీ లేదు, కొనలేదు, మొదలు లేదు, అల్లుని పేరు సోమలింగడు అన్నట్లు సూపర్ 6లో ఒక 2, 3 మీరు మొదలు పెట్టారా లేదో సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్ అంటా ఉన్నారు. మరి మీరు చేస్తా ఉన్నది సూపర్ చీట్ కాదా అని అడుగుతున్నా. మీరు చేస్తున్నది సూపర్ చీట్ కాదా? మీరు చెప్పింది ఏంది, మీరు చేస్తూ ఉన్నది ఏంది? మరి చంద్రబాబు నాయుడు గారు కోసిన కోతలు, వారి మేనిఫెస్టోలో రాసిన రాతలు మరి కోటలు దాటిపోతూ ఉంటే లక్షల కోట్లు, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలను దాటేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజుకు మీరు కనీసము 50,000 కోట్ల రూపాయల పథకాలు కూడా ఇలా అప్పుడే సూపర్ 6 సూపర్ హిట్ అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట వినేదానికి ఏదైనా రాష్ట్రంలో ప్రజలు అందరూ చెవిలో పువ్వు ఏమైనా పెట్టుకున్నారా బాబు గారు? మరి మిమ్మల్ని కోతల రాయుడనాలనా లేదా తప్పుడు కూతల రాయుడనాలనా? మీరు కోసిన